హరియా ఇంకా ధార పేద దంపతులు. వాళ్ళకి గోపాల్ అనే ఒక కొడుకు ఉంటాడు. గోపాల్ చదువు విషయంలో చాలా తెలివైనవాడు. ఎప్పుడూ కూడా క్లాస్లో ఫస్ట్ వస్తాడు. చూడు నాన్నా, నేను మళ్ళీ ఫస్ట్ వచ్చాను. ఇక ఈసారి మాస్టర్ గారు నాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. భలే, చాలా సంతోషం బాబు. ఎప్పుడు ఇలాగే నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి. అలాగే అమ్మా. అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను వేరే ఊరికి వెళ్లి పెద్ద చదువులు చదువుకోవాలి. అంటే పక్క ఊళ్ళో ఒక స్కూల్ ఉంది కదా అక్కడ. ఆ అదైతే చాలా దూరం కదా బాబు. నువ్వు అంత దూరం ఎలా వెళ్తావు? అమ్మా, నేను వెళ్ళొస్తానులే. నా స్నేహితులు చాలా మంది అదే స్కూల్కి వెళ్తున్నారమ్మా. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళొస్తాను. ఇదైతే చాలా మంచి విషయం. నీతో పాటు నీ స్నేహితులు కూడా ఉంటారు. కానీ వర్షాకాలంలోనే ఇబ్బందిగా ఉంటుంది. 5 కిలోమీటర్లు తడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు తడవడం? నేను నీకోసం గొడుక్కుంటాను. అమ్మా, మనకసలు తినడానికే సరిపోవడం లేదు. గొడుగు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? బాబు, ఇంకా వర్షాలు రావడానికి 1 నెల రోజులు గడువుంది కదా. 1 నెల రోజుల్లో మనం ఆ మాత్రం డబ్బులైతే జమ చేయొచ్చు కదా. అప్పుడు నీకోసం మేము ఒక గొడుగుని కొంటాము. నిజంగానా నాన్నా? అవును బాబు, నువ్వు కంగారు పడకు. నీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు చాలు. హరియా వెదురుతో బుట్టలు తయారు చేసి అమ్మే ఒక వ్యాపారి. అతను అడవిలో నుంచి వెదురు కర్రలను కొట్టి తీసుకువస్తాడు. ఆ తర్వాత వాటితో బుట్టలు తయారు చేస్తాడు. ఆ బుట్టలను అమ్ముకుని రావడానికి ఎంతో దూరంగా ఉన్న బజారుకి వెళ్లి వచ్చేవాడు. బుట్టలమ్మా, బుట్టలు 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. ఒక బుట్ట ఎంతకిస్తావు బాబు? అది 50 రూపాయలమ్మా. అరే బాబోయ్, ఎంత ఎక్కువ రేట్ చెప్తున్నావు. ఆ బుట్ట ఇస్తే 30 రూపాయలకి ఇవ్వు. కనీసం 35 రూపాయలైనా ఇవ్వండమ్మా. లేదు లేదు, 30 ఇస్తాను. సరే, తీసుకోండి. ప్రతి ఒక్కరూ బుట్ట కోసం హరియాతో బేరాలాడేవాళ్లు. ఇక ఆ కారణంగా హరియా సంపాదన చాలా తక్కువగా ఉండేది. ఇది చాలా తక్కువ. వీటిలో గోపాల్ గొడుగు కోసం డబ్బులు ఎలా తీసిపెట్టాలి? ఏం పర్వాలేదు, నువ్వు వీటితో సరుకులు తీసుకొనిరా. రేపటి నుండి నేను సాయంత్రం వేళ కూడా బజార్కి వెళ్ళొస్తాను. బహుశా ఇంకొన్ని బుట్టలు అమ్ముడుపోతాయేమో. సరే. హరియా ఇంకా ధార గొడుగు కోసం డబ్బులు జమ చేయటం మొదలు పెడతారు. కానీ నెలంతటిలో వాళ్లు కనీసం 100 రూపాయలు కూడా జమ చేయలేకపోతారు. ఇంత తక్కువ డబ్బులకి గొడుగెలా వస్తుంది? తెలియడం లేదు. ఒకవైపు వర్షాలు కూడా మొదలైపోయాయి. ఇప్పుడు గోపాల్ స్కూల్కెలా వెళ్తాడు? అమ్మా తల్లి, మాకు సహాయం చేయమ్మా. ఇద్దరూ తమ కులదేవతకు ప్రార్థన చేస్తారు. ఆ రోజు రాత్రి కుటుంబంలో అందరూ వర్షం గురించి ఆలోచిస్తూ కంగారు పడతారు. గోపాల్ అయితే కిటికీ వైపు చూస్తూనే ఉండిపోతాడు. బయట కురుస్తున్న పెద్ద వర్షాన్ని చూసి తనేమనుకుంటాడంటే, ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? ఇంత పెద్ద వర్షంలో నా పుస్తకాలన్నీ తడిసిపోతాయి. నేను రేపు స్కూల్కి వెళ్ళడం మానేయాల్సిందే అనుకుంటా. అమ్మా తల్లి, నాకు సాయం చేయమ్మా. గోపాల్తో పాటుగా హరియా కూడా చాలా దిగులు పడతాడు. మరుసటి రోజు వర్షం ఇంకా పెద్దదవుతుంది. అమ్మా, ఈ వర్షాలు అసలు ఆగేలా కనిపించడం లేదు. నేను స్కూల్కి వెళ్ళాలి. కంగారు పడకు గోపాల్, వర్షం ఆగుతుందిలే. గోపాల్ రోజంతా వర్షాన్ని చూస్తూ కూర్చుంటాడు. తను దిగులుగా ఉంటాడు. తనకి స్కూలుకి వెళ్లాలనుంటుంది. కాని అంత పెద్ద వర్షంలో తనకి స్కూలుకి వెళ్లడానికి ఎటువంటి దారి కనిపించలేదు. నాన్న ఎంతో కష్టపడి మా కడుపు నింపడానికి సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను గొడుగు కావాలని మొండికేస్తే ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోయినా ఏం పర్వాలేదులే. గోపాల్ దిగులుగా ఉండడం హరియా గమనిస్తాడు. అలా రాత్రవుతుంది. అందరూ వెళ్లి పడుకుంటారు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. వర్షం కురుస్తూనే ఉంటుంది. గోపాల్ స్కూలుకు వెళ్లలేకపోతాడు. అందుకని తను మరింత దిగులుగా ఉండిపోతాడు. భగవంతుడా, నా ప్రార్థనని విను. వర్షాన్ని ఆపై నేను స్కూల్కి వెళ్ళాలి. గోపాల్ ప్రార్థన విన్న తర్వాత హరియా మరింత దిగులు పడతాడు. ఏం తండ్రి నేను, నా కొడుకు కోరిక ఒక్కటి కూడా తీర్చలేకపోతున్నాను. నేను ఎక్కడైనా దూకి చావడమే మంచిది. ఆ రోజు కూడా గడిచిపోతుంది. ముగ్గురూ భోజనం చేసి పడుకుంటారు. హరియాకి కలలో తమ కులదేవత వస్తుంది. హరియా, నిన్ను నువ్వు నిస్సహాయుడిగా ఎప్పుడూ అనుకోవద్దు.
నీ చేతుల్లోనే నీ సమస్యకు పరిష్కారం ఉంది. నాకు అర్థం కాలేదమ్మా. నువ్వు వెదురు అలాగే కర్రలతో గొడుగు తయారు చేయి. వెదురుతోనా? అలాగే అమ్మా. ఆ తర్వాత హరియాకి మెలకువ వస్తుంది. అతను ఇంట్లో ఉన్న కర్రలను తీస్తాడు, అలాగే వెదురును కూడా. కర్రలను వెదురును కలిపి ఒక గొడుగును తయారు చేస్తాడు. గోపాల్ ఉదయం లేచి చూసేసరికి తమ ఇంట్లో ఒక గొడుగు కనిపిస్తుంది. చెక్క గొడుగా? దీన్ని మీరు తయారు చేశారా నాన్నా? అవును బాబు. ఇక నువ్వు స్కూలుకి వెళ్ళి రావచ్చు. అది కూడా తడిసిపోకుండా. ధన్యవాదాలు నాన్నా, చాలా చాలా ధన్యవాదాలు. ఆ రోజు గోపాల్ స్కూల్కి వెళ్లడానికి సంతోషంగా తయారయ్యి తన చెక్క గొడుగును తీసుకొని ఇంటి నుండి బయలుదేరతాడు. వెళ్లే దారిలో చాలా మంది ఆ చెక్క గొడుగును దీర్ఘంగా చూస్తూ ఉంటారు. తన స్కూల్కి వెళ్ళాక క్లాస్లో మాస్టర్ గారి దృష్టి కూడా చెక్క గొడుగు మీద పడుతుంది. అద్భుతం! ఈ వెదురు గొడుగుని ఎవరు తయారు చేశారు? మా నాన్నగారు చేశారు. అద్భుతం! నేను దీనికంటే మంచి గొడుగుని ఎక్కడా చూడలేదు. మీ నాన్నగారు నా కోసం కూడా ఇటువంటి గొడుగును తయారు చేసిస్తారా? ఆ చేసిస్తారు, తప్పకుండా. సరే, పద మీ ఇంటికి వెళ్దాం. గోపాల్ మాస్టర్ గారిని తమ ఇంటికి తీసుకువెళ్తాడు. మీ కళ నిజంగా అద్భుతమైనది. మీరు నా కోసం ఒక 10 గొడుగులు తయారు చేసి ఇవ్వగలరా? అలాగే, తప్పకుండా మాస్టర్ గారు. మాస్టర్ గారు హరియాకి 1000 రూపాయలు ఇస్తారు. తక్కువ కాదు కదా? చాలా ఎక్కువ. మొదటిసారి హరియాకి ఒకేసారి 1000 రూపాయలు అందుతాయి. అంత డబ్బు చూసేసరికి తను చాలా సంతోషిస్తాడు. రాత్రంతా కూర్చుని తను చెక్క వెదురుతో గొడుగులు తయారు చేస్తాడు. మరుసటి రోజు గొడుగులన్నిటినీ మాస్టర్ గారికి ఇస్తాడు. తర్వాతేముంది, హరియాకి చెక్క గొడుగులు తయారు చేయడానికి ఆర్డర్లు వస్తాయి. అతను గొడుగులు చేస్తూ ఉంటే అవి టకటకా అమ్ముడుపోతూ ఉంటాయి. దాంతో హరియా కొంతమంది స్నేహితులను కూడా తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. నెల రోజుల్లోనే హరియా తలరాత మారిపోతుంది. తను 1 సంవత్సరం గడిచినా సంపాదించలేనంత డబ్బుని నెల రోజుల్లోనే సంపాదిస్తాడు. తర్వాత ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ హరియా దగ్గరికి వస్తాడు. హరియా గారు, మీ ఈ వెదురు గొడుగు ఐడియా చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఈకో ఫ్రెండ్లీ గొడుగులను నేను మా మాల్స్ అన్నింట్లో అమ్మాలనుకుంటున్నాను. నాకు మీరు చెప్పింది అర్థం కాలేదు సార్. నాన్నా, మీరు తయారు చేసే చెక్క గొడుగుల వల్ల చెత్త అనేది తక్కువగా ఉంటుంది అని ఈయన అంటున్నారు. ఆయన మీ ఈ గొడుగులను తన పెద్ద పెద్ద దుకాణాల్లో అమ్మాలని అనుకుంటున్నారు. మీకు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు. నాకు ప్రతి వారం 1000 గొడుగులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగోండి అడ్వాన్స్. ఆ వ్యక్తి హరియాకి 1,00,000 రూపాయలు ఇస్తాడు. జీవితంలో మొదటిసారి హరియా 1,00,000 రూపాయలను చూస్తాడు. హరియా ఊర్లో మరికొంతమందిని పనిలో పెడతాడు. వాళ్లందరూ ఎంతో కష్టపడతారు. చెక్క గొడుగులను తయారు చేసి డెలివర్ చేస్తారు. చూస్తూ ఉండగానే ప్రతి మాల్లో హరియా గొడుగులు అమ్ముడుపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఒకరోజు హరియాని అవార్డిచ్చి గౌరవిస్తారు. తన ఈకో ఫ్రెండ్లీ చెక్క గొడుగులు ప్రపంచమంతా కూడా ఫేమస్ అవుతాయి. అమ్మా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నాకున్న సమస్యే నా పరిష్కారం కూడా. ఆ రోజు హరియా జీవితానికి సంబంధించిన పెద్ద పాఠాన్ని నేర్చుకున్నాడు. తనకి అర్థమవుతుంది, ఏ వర్షాన్ని అయితే తను సమస్యగా భావించాడో అదే వర్షం తన జీవితంలో వృద్ధి చెందడానికి దారి చూపించింది. అందుకనే అంటారు, సమస్యల నుంచి పారిపోకూడదు, వాటిని పరిష్కరిస్తేనే విజయం సాధించగలం.